లాస్ ఏంజల్స్‌లో మంటల తీవ్రత అంత ఎక్కువగా ఉండటానికి కారణమేంటి? అవి ఎందుకంత వేగంగా వ్యాపిస్తున్నాయనే విషయాలను బీబీసీ ఎర్త్ బృందం పరిశీలించింది. జనవరి 7వ తేదీ ఉదయం తమ ఇళ్లకు సమీపంలోని కొండల్లో పొగలు వ్యాపించటాన్ని లాస్ ఏంజల్స్‌కు పశ్చిమాన ఉన్న పాలిసేడ్స్‌లో నివసించేవారు గుర్తించారు. అప్పటికే 10 ఎకరాల మేర విస్తరించిన మంటలు కేవలం 25 నిమిషాల్లోనే 200 ఎకరాలకు పైగా వ్యాపించాయి. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మంటలు పెద్ద ఎత్తున ఇళ్ళు, థియేటర్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు ఇలా చాలా ప్రాంతాలను చుట్టుముట్టేశాయి. ఈ మంటలు లాస్ ఏంజల్స్‌లోని చాలా ప్రాంతాల్లో విధ్వంసాన్ని సృష్టించాయి. నామరూపాలు లేకుండా నాశనం చేశాయి. జనవరి 9వ తేదీ ఉదయానికల్లా పాలిసేడ్స్‌లో 17,234 ఎకరాలను చుట్టుముట్టిన మంటలు లాస్ ఏంజల్స్‌లోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించాయి. నగర చరిత్రలోనే అత్యంత దారుణమైన కార్చిచ్చుగా దీనిని ఏక్యూ వెదర్ చీఫ్ మెటియోరాలజిస్ట్ జోనాథన్ అభివర్ణించారు. ఇప్పటి వరకు 31,000 ఎకరాలకు పైగా మంటలు వ్యాపించాయి. లక్షలాది మంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. వందలాది భవనాలు కాలి బూడిదయ్యాయి. ఈ గణాంకాలు ఇంకా పెరిగే అవకాశముంది. అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ భారీగా ఎగిసిపడుతున్న అగ్ని కీలలు ఇంకా అదుపులోకి రావటం లేదు. కాలిఫోర్నియాలోని అగ్నిమాపక అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈ ప్రాంతంలో కనీసం 5 చోట్ల కార్చిచ్చులు చెలరేగాయి. మొట్టమొదట తీర ప్రాంతంలో చెలరేగిన మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పసిఫిక్ తీర పరిసర ప్రాంతాలతో పాటు భారీ భూభాగాల్ని మంటలు బుక్కిచేశాయి. ఇందులో మెల్ గిబ్సన్, హిల్టన్ వంటి ప్రముఖుల ఇళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మరో 3 చోట్ల మంటలు చెలరేగాయి. వాటికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గురువారం వెస్ట్ హిల్స్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక అనుమానితుని పోలీసులు అరెస్టు చేశారు. మంటల కారణంగా నగరం నలుమూలలా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటి కమ్మేసింది. భారీ సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలేసి బయటికి రావడంతో రోడ్లని వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్ జామ్లు చోటు చేసుకున్నాయి. స్కూల్స్, యూనివర్సిటీలను మూసేయించారు. ఇక మంటలకు ఇంధనంగా వృక్ష సంపద ఎల్నివో ప్రభావంతో 2024లో భారీ వర్షాలు కురవటం ఈ శీతాకాలంలో భారీగా మంటలు వ్యాప్తి చెందే ముప్పుకు దారితీసి ఉంటుందని భావిస్తున్నారు. సాధారణంగా వర్షాల వల్ల మంటలు చెలరేగే అవకాశం తక్కువని అనుకుంటారు. కాకపోతే మంటలు మండుతున్న సమయంలో కురిస్తే మాత్రమే అలా జరుగుతుందని ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో ఫైర్ సైన్స్ రీసెర్చ్ రోడీ హ్యాడెన్ అన్నారు. అయితే మంటలు వ్యాప్తి చెందే సీజన్కు ముందు వర్షాలు కురిసినట్లయితే చెట్లు ఎక్కువగా పెరిగి అవి మంటలకు ఇంధనంగా మారతాయని ఆమె అంటున్నారు. వర్షాలు పడిన తర్వాత పొడి వాతావరణం ప్రారంభం కాగానే అప్పుడు పెరిగిన చెట్లు వేగంగా ఎండిపోవటం మొదలవుతుంది. అలా అవి మంటలకు ఇంధనంగా మారతాయి అని రోయ్ హ్యాడెన్ చెప్పారు. ఇక 2024లో వర్షాలు, ఆ తర్వాత పొడి వాతావరణం రావటం వంటివి మంటల వ్యాప్తికి అనుకూలంగా మారాయని యూకే సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ హైడ్రాలజీ మరియు లూసియా పెర్రీరా ఒక ప్రకటనలో తెలిపారు. బాగా తడిగా ఉండే వాతావరణం నుంచి ఒక్కసారిగా అతి పొడి వాతావరణానికి మారటాన్ని హైడ్రో క్లైమేట్ విశ్లాష్ అంటారు. ఇక 20వ శతాబ్దం మధ్యకాలం అంటే 1950ల నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ హైడ్రో క్లైమేట్ విశ్లాష్ ఏర్పడే ప్రమాదం 31 నుంచి 66% పెరిగినట్లు ఇటీవలే ఒక అధ్యయనంలో తేలింది. శాంటా ఆనా పెనుగాలులు, శక్తివంతమైన పెనుగాలులు కూడా మంటలు మరింత వ్యాప్తి చెందటానికి కారణమయ్యాయి. లాస్ ఏంజల్స్కు పశ్చిమాన పర్వత ప్రాంతాల్లో ప్రారంభమైన మంటలను ఈ పెనుగాలులు వేగంగా కదిలించే కార్చిచ్చుగా మార్చాయి. అది ఎప్పటికే ఎండిపోయిన చెట్లను తనలో కలిపేసుకుంటూ శాంటా మోనికా సమీపంలోని పసిఫిక్ ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. ఈ గాలులు పొడిగా, అత్యంత వేడిగా ఉండటం వల్ల త్వరగా చెట్లలోని తేమ పోయి పూర్తిగా ఎండిపోతాయి. ఈ కార్చిచ్చులో ప్రధానంగా 3 విషయాలుంటాయి. మంటలు అంటుకోవటం, ఆ తర్వాత ఆ మంటలు మండటానికి ఇంధనం గాలిలో ఉండే ఆక్సిజన్ అని హ్యాడెన్ చెప్పారు. కాలిఫోర్నియా ఎడారి మధ్య నుంచి వీచిన ఈ పెనుగాలుల వేగం మంటల వ్యాప్తిని ఊహించలేని స్థాయిలో తీవ్రతరం చేసిందని ఆమె అన్నారు. వీటిని శాంటా అనా గాలులు లేదా పారిగాలులుగా పిలుస్తారు. ఇవి మంటలు కార్చిచ్చుగా మారేందుకు కారణమవుతాయి. ఇవి చాలా పొడిగా ఉండే గాళ్లు, చాలా వేగంగా కూడా వీస్తాయి. అందువల్ల మంటలు చెలరేగగాని వాటిని అత్యంత వేగంగా వ్యాప్తి చేస్తాయని హ్యాడెన్ చెప్పారు. ఈ పెనుగాలులు గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంగా వీస్తాయని రిపోర్ట్లో ఉన్నాయి. అందువల్ల ఈ పెనుగాలుల మంటలకు తోడై ఆ మంటలు కూడా అతి వేగంగా ఒక చోటు నుంచి మరొక చోటికి వ్యాప్తి చెందేందుకు కారణమవుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ గాలులు కొన్నిసార్లు మంటలు చెలరేగటానికి లేదా అంటుకోవటానికి కూడా కారణం కావచ్చు.
ఈ గాలుల ధాటికి విద్యుత్ తీగలు కిందికి వంగినప్పుడు చెట్లకు తగిలి మంటలు వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక నిప్పు రవ్వలు, గాలులు మంటలు ఎగిసి పడేందుకు కారణం కావటం మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా మంటలు వ్యాప్తింపజేస్తాయి. ఇవి నిప్పు రవ్వలు లేదా నిప్పు కణికలు కూడా మోసుకెళ్తాయి. ఈ నిప్పు కణికలు ఆస్తి నష్టం జరగటానికి ప్రధాన కారణమని హెడెన్ చెప్పారు. అంటే రోడ్లు, భవనాలు వంటివని ఆమె అన్నారు. ఈ నిప్పు కణికలు ఏవి ఆపలేవని, అవి ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తాయని అన్నారు. ఈ గాలులు కాలిపోతున్న చెట్ల నుంచి నిప్పు రవ్వలను రేపి వాటిని మరో చోటికి తీసుకువెళ్తాయి. ఆ నిప్పు రవ్వలు మంటలు మండుతున్న ప్రదేశం నుంచి కొద్ది మీటర్ల దూరంలోనే పడొచ్చు. అక్కడ కొత్తగా మంటలు రేపొచ్చు. లేదంటే గాలులతో పాటు కొన్ని మైళ్ళ దూరం కూడా వెళ్లిపడి అక్కడ కొత్త మంటలు రేపొచ్చు. ఇవి 10 కిలోమీటర్ల దూరం వెళ్లిపడి ఇలా ఇళ్ల సందులో లేదంటే ఇంటి పరిసరాల్లోని చెట్లలో చిక్కుకొని ఆ తర్వాత అవి ఇళ్లను తగలబెట్టినట్టు రిపోర్టులు కూడా ఉన్నాయని హ్యాడన్ చెప్పారు. ఒక నిప్పు రవ్వ కారణంగా ఒక ఇల్లు కాలిపోతే అగ్నిమాపక సిబ్బంది దాన్ని ఆర్పేయగలరు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ నిప్పు రవ్వల వల్ల ఒకే సమయంలో పదుల సంఖ్యలో ఇళ్లు కాలిపోతాయి. ఆ తర్వాత ఆ కాలిపోతున్న ప్రతి ఇల్లు ఇంకా మరిన్ని నిప్పు రవ్వను వెదజల్లుతుందని హ్యాడన్ చెప్పారు. అందువల్ల గాలి ద్వారా వ్యాపించే నిప్పు రవ్వలతో ప్రమాదం పొంచి ఉన్నట్లు అన్నారామె. ఇక ఇటీవలే ఆస్తి నష్టం మాత్రమే కాదు, మనుషులకు కూడా అత్యంత